బహుశా 92 సంవత్సరాల భారతీయ సినీ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం కావచ్చు. ఒక సినిమా సాంగ్ రిలీజ్కు సంబంధించి ఆ ఫిల్మ్ యూనిట్ వారు అత్యంత విస్తృత స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించడం. ఈ అరుదైన ఫీట్ సాధించింది గేమ్ చేంజర్ ఫిల్మ్ యూనిట్. గేమ్ చేంజర్ చిత్రం సెకండ్ సింగిల్ రా మచా మచా ప్రోమో విడుదలకు సంబంధించి ఇప్పటికే ద సాంగ్స్ ఆఫ్ గేమ్ చేంజర్ పేరుతో డైరెక్టర్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మధ్య ఒక మినీ ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. సబ్సిక్వెంట్గా ఆ ప్రోమోకు రికార్డు స్థాయిలో 24 గంటల్లో 3 మిలియన్ల వ్యూస్ పైగా తెలుగు, హిందీ, తమిళ్ లాంగ్వేజెస్లో వచ్చాయి. అదేవిధంగా ఈ సాంగ్ ప్రోమోకి 2,25,000కు పైగా లైక్స్ రావడంతో మోస్ట్ లైక్డ్ సాంగ్ ప్రోమో ఆఫ్ 2024 అనే రికార్డు సాధించింది. ఇకపోతే ఈ సాంగ్ ఫుల్ వీడియో సెప్టెంబర్ 30వ తేదీన సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజ్ కొంపల్లిలో నిర్వహించనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ద సాంగ్స్ ఆఫ్ గేమ్ చేంజర్ వాల్యూమ్ 2లో భాగంగా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మరియు లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ గారి మధ్య మినీ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా రా మచా మచా పాటకు సంబంధించి అద్భుతమైన 2 అప్డేట్స్ రివీల్ చేశారు. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారి మోస్ట్ పాపులర్ వేరే స్టెప్కి సంబంధించిన రెఫరెన్స్ లిరిక్స్లో ఉంటుందట. మరి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఆ వేరే స్టెప్ని ఏమన్నా వేస్తారా అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏమిటంటే పాటకు సంబంధించిన సిచ్యువేషన్ రివీల్ చేశారు. రామ్ చరణ్ గారు పెద్ద ఆఫీసర్ అయ్యి వారి ఫ్రెండ్స్ను కలవడానికి వస్తారట. అప్పుడు ఆయన ఫ్రెండ్స్ తమను ఆయన ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో అని ఒక రకంగా కలవరపడుతూ ఉండగా ఆయన వారి ఇన్హిబిషన్స్ అన్నీ పోగొట్టి మచా మచా అనే ఇటీవల కాలంలోని మోస్ట్ పాపులర్ సంబోధనతో వారితో కలిసి మాస్ డాన్స్ ఎరగదేస్తారట. ఇకపోతే గేమ్ చేంజర్ చిత్రానికి సంబంధించి టీజర్ను మరియు థర్డ్ సింగిల్ను అక్టోబర్ నెలలోనే విడుదల చేస్తామని దిల్ రాజు గారు అఫీషియల్గా ప్రకటించారు. టీజర్ మోస్ట్ ప్రాబబ్లీ దసరా కానుకగా రిలీజ్ అవుతుంది. థర్డ్ సింగిల్ అక్టోబర్ నెలాఖరులో రిలీజ్ అవుతుంది.